బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. రాజా సింగ్ రాజీనామాను ఆమోదించింది బీజేపీ అధిష్టానం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జూన్ 30న రాజీనామా లేఖని పంపించారు రాజా సింగ్ రాజీనామాని ఎటకేలకి జేపీ నడ్డా ఆమోదించినట్టు తెలుస్తోంది. నడ్డా ఆదేశాల మేరకు రాజా సింగ్ రాజీనామాని ఆమోదించినట్టుగా సమాచారం అందుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పేరుతో లేఖ విడుదల చేశారు. రాజా సింగ్ రాజీనామాని జేపీ నడ్డా ఆమోదించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయన ఒక లేఖను పంపారు. జూన్ 30వ తేదీన రాజీనామా లేఖను పంపారు. ఆ తర్వాత ఆయన రిటైన్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కొంతమంది ఆయనతో మాట్లాడారు, రాజీనామాని వెనక్కి తీసుకోవాలని కోరారు. అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గని పరిస్థితులే కనిపించాయి. రాజా సింగ్ రాజీనామాని జేపీ నడ్డా ఆమోదించారు. నడ్డా ఆదేశాల మేరకు రాజా సింగ్ రాజీనామా ఆమోదిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, ఎట్టకేలకైతే బీజేపీ అధిష్టానం రాజా సింగ్ రాజీనామాని యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన్ను రిటైన్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. మరి ఎందుకు ఆయన వెనక్కి తగ్గని పరిస్థితులు కనిపించాయి? ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది అనుకుంటున్నారు? ఎస్, రాజా సింగ్ వ్యవహారం గత కొంతకాలంగా బీజేపీకి తలనొప్పిగా బాగినట్లుగానే అధిష్టానం భావించింది. అదే విషయాన్ని ఈరోజు రాజా సింగ్ రాజీనామాను ఆమోదిస్తూ కూడా అతను ఏదైతే రాజీనామా లేఖలో పేర్కొన్నటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇర్రెలవెంట్. అదేవిధంగా బీజేపీ పార్టీ సిద్ధాంతానికి ఫంక్షనింగ్ అంతా కూడా వ్యతిరేకంగా ఉన్నందున మీరు చేసినటువంటి రాజీనామాను ఆమోదిస్తున్నట్టుగా కూడా ఈరోజు రాజీనామాను ఆమోదిస్తూ బీజేపీ హైకమాండ్ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ చేసినటువంటి లేఖలో పేర్కొనడం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుల దృష్టికి ఆ రోజు ఏదైతే గత నెల 30వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేసేటువంటి సమయంలో ఒక నాటకీయ పరిణామాల మధ్య బీజేపీకి రాజీనామా చేస్తూ రాజా సింగ్ ఒక లేఖను అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి అందజేయడం జరిగింది. దాన్ని వెంటనే కిషన్ రెడ్డి బీజేపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడం, అప్పుడే ఆ బీజేపీ హైకమాండ్ నుంచి దూతగా ఉన్నటువంటి బీజేపీ మరో జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ కూడా ఆయన్ని వారించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా తలగకుండా ఎంత మాత్రం మాట వినకుండా ఆ రోజు రాజీనామాని ఇచ్చేసి వెళ్ళడంతో డెఫినెట్గా ఆ రోజే ఆ బీజేపీ హైకమాండ్ సీరియస్గా ఉన్నట్లుగా మనం చెప్పాము. అదే విషయం ఈరోజు రాజీనామాను ఆమోదించినటువంటి లేఖలో కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే రాజా సింగ్ గత కొంతకాలంగా రాష్ట్ర నాయకత్వంపై వ్యాఖ్యలు చేయడం అది పార్టీకి నష్టంగా మారుతుందంటూ ఇప్పటికే పలువురు రాష్ట్ర కీలక నేతలంతా కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే కొంత సమయంతో పార్టీ కూడా వ్యవహరించింది. కానీ ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక విషయంలో హైకమాండ్ నిర్ణయాన్ని కాదంటూ తాను కూడా నామినేషన్ దాఖలు చేస్తానంటూ రావడము, అదేవిధంగా ఆ రోజు జరిగినటువంటి నాటకీయ పరిణామాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు బీజేపీ అధిష్టానము బీజేపీకి రాజీనామా చేసినటువంటి రాజా సింగ్ రాజీనామాను ఆమోదించినట్లుగా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా గతంలో కూడా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి రాజా సింగ్ కొంత వివాదాలకు కారణమయ్యాడు. అదేవిధంగా ఒక వర్గం మీద చేసినటువంటి వ్యాఖ్యలపై ఆయన పార్టీ కొంతకాలం సస్పెన్షన్ కూడా వేసింది. అయితే ఎన్నికల సమయంలో ఆ సస్పెన్షన్ ఎత్తివేసి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గత కొంతకాలంగా రాష్ట్ర అధ్యక్ష పదవి మీద ఆయన ఆశలు పెట్టుకున్నట్టుగా తాను కూడా అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆయన కోరినప్పటికీ కూడా బీజేపీ అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా భావిస్తూ అతను చేసినటువంటి రాజీనామాను ఈరోజు ఆమోదిస్తున్నట్లుగా కూడా బీజేపీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆదేశాల మేరకు రాజా సింగ్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.